పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని ఎర్రకుంట భూమి కబ్జాపై విగ్రహం శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్న ఎర్రకుంట 2 ఎకరాల 27 గుంటల భూమి నార్సింగి రోడ్ మరియు నేషనల్ హైవే పక్కన ఉండడంతో చాలా విలువైన భూమి కబ్జాకు గురైందని మాజీ ఎంపీపీ విగ్రహం శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈ విలువైన భూమిని కాపాడాలని ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఎన్నో ఫిర్యాదులు చేశారని, గత పాలకులు అధికారం అడ్డం పెట్టుకుని అధికారుల అండదండలతో ఇలాంటి ప్రభుత్వ భూములు కబ్జాకు పాల్పడ్డారని ఆయన ఎంఆర్ఓ దృష్టికి మరియు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారని తెలియజేశారు. పేట మండల కేంద్రంలోని కబ్జాకు గురైన ప్రభుత్వ భూములని వెనక్కి తీస్తానని ఆయన తెలిపారు. దయచేసి ఇప్పటికైనా పై అధికారులు శంకరంపేట వ్యాప్తంగా కబ్జాకు గురైన భూములను నిరుపేద ప్రజలకు ఇండ్ల స్థలాలకు చెందేలా లేదా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడానికి కేటాయించాలని అధికారులు కోరారు. వాస్తవంగా ఇదంతా చూసి ఇక నేను కూడా ఒక క్లారిటీ తీసుకుందామనే ఉద్దేశంతో మన ప్రజావాణిలో మనకు జిల్లా కలెక్టర్ గారు వచ్చారు కదా, కలెక్టర్ వచ్చినప్పుడు కంప్లైంట్ చేసినాను. మరి ఇట్లా జరుగుతుంది సార్, మరి ఎర్రకుంటల ఎంక్రోచ్ అయ్యి కొంతమంది ఇచ్చేస్తుండ్రు అంటే ఎవరు చేస్తుండ్రు అంటే మరి ఉన్నారు బాగా చెప్తే నేను అన్ని క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చిన, మీకు ప్రూఫ్స్తో సహా ఇచ్చిన సార్ అని చెప్తే నేను ఆల్రెడీ తహసీల్దార్కి చెప్పడం జరిగింది. దీని మీద చర్య తీసుకోమని చెప్పిండు. ఎంత ల్యాండ్ అంటే 2 ఎకరాలు 27 గుంటలు. ఆ 2 ఎకరాలు 27 గుంటలల్లో ఆల్రెడీ మనకు 28/2/24 నాడు మన తహసీల్ ఆఫీస్ నుండి సర్వే చేయించారు. ఈ సర్వేకు డిప్యూటీ సర్వేర్ మన డిస్ట్రిక్ట్ నుండి వచ్చిండ్రు, నర్సాపూర్ నుండి వచ్చినట్లుండేనా, మళ్ళీ మన మండల ఎంఆర్ఐ మళ్ళీ మండల సర్వేర్ ఇట్లా కలిసి చేసిండ్రు. ఇది 28/2/24 నాడు చేసిండ్రు. ఆల్రెడీ కబ్జాకి 24 గుంటలు అయిందని వాళ్ళు చెప్పిండ్రు. ఆల్రెడీ రిపోర్ట్లో ఉంది 24 గుంటలు కబ్జాకి ఇదేందని చెప్పి పేర్లు కూడా ఇచ్చినట్లుండ్రు వాళ్ళు. అయితే నేను అదే మరి ఎందుకైనా మంచిది క్లారిటీ తీసుకుందామని చెప్పి నిన్న తహసీల్ ఆఫీస్కి పోవడం జరిగింది. కబ్జా అయింది అంటున్నారు కానీ మరి అయిందా లేదా, ఎంత అయిందని తెలుసుకుందామని నేను తహసీల్దార్ దగ్గరికి పోయి అడిగితే మరి ఏమైంది సార్, అది మొన్న మేము వచ్చిన కలెక్టర్ గారికి ఇచ్చినాం కదంటే, సార్ కలెక్టర్ గారు కూడా మాకు కూడా చెప్పిండ్రు, హద్దులు గిట్లా పెట్టమన్నా నేను బోర్డులు కూడా పాతించిన, మరి వాస్తవంగా ఏంది అని అడిగింది. ఆయన మొత్తం ప్లాన్లు అవి ఇవి సర్వే చేసింది, మ్యాప్ అవి ఎంత చూసి ఇది ఎంక్రోచ్ అయితే ఆయన సార్ అని చెప్పాను. అంటే పక్కన అని నేను అడిగిన, ఎందుకంటే క్లారిటీ లేకుండా మనం ఎవరిని కూడా ఇచ్చేయద్దు. అంటే 100% పక్క ఇదే సార్, అది మేము కలెక్టర్ కూడా రాసినాము, దాని మీద యాక్షన్ ఉంటుందని చెప్పిండు. ఇక మళ్ళీ సర్వేకు కూడా రాసిండట వీళ్ళు, తహసీల్దార్ గారు సర్వే కూడా రాసిండట. ఎక్కడంటే ఏడీకి ఇంచుమించు 3 సార్లు రాసినట్లు ఏడీకి అవన్నీ ఇచ్చాడు మనకి. ఇక నేను కూడా ఇక ఏడీని ఒకసారి కలిసి దీన్ని సీరియస్గా యాక్షన్ తీసుకోమని ఇది చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వ భూములల్లో మనము కబ్జాలు అనేది చేయొద్దు. అది ఏదైనా ఉంటే గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులకు కానీ ఇంకేది ఉన్నా కానీ మనము గవర్నమెంట్కి సంబంధించిన వాటికి యూజ్ చేసుకోవాలి. ఇది కాకపోతే ఇది జరిగింది ఎట్లా జరిగింది అంటున్నంటే, సరే పాపం వాళ్ళు కొన్నోళ్ళు వాళ్ళకి పట్టా నెంబర్ వేసే చేసి ఇచ్చిండ్రు, సర్వే పట్టా నెంబర్ వేసే చేసి ఇచ్చిండ్రు రిజిస్ట్రేషన్. కానీ వాళ్ళు ఉన్నది ఎక్కడ కనిపిస్తుందంటే ఎర్రకుంట శిఖంలా కనిపిస్తున్నారు వాళ్ళు. సర్వే నెంబర్ 257 సర్వే నెంబర్ నుండి ఎంక్రోచ్ ఎల్లకైనంటే 258 ఎర్రకుంట శిఖంలోకి ఎంక్రోచ్ అయ్యారు. చేసి ఇచ్చింది 257 సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. కానీ వాళ్ళకు చూపించింది ఎక్కడంటే ఎర్రకుంట శిఖంలో చూపించారు. ఇంకోటి 256 రూ సర్వే నెంబర్ల నుండి కూడా ఎంక్రోచ్ అయ్యారు. వాళ్ళకు 256 రూ కాకుండా ఎర్రకుంటలో చూపించారు. ఇది ఇష్యూ. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్కి రాసాం. వాళ్ళు కూడా ఇరిగేషన్ వాళ్ళకు కూడా రాసినట్టు, నేను కూడా ఇరిగేషన్ వల్ల కూడా ఏఈకి ఎస్సీకి అవసరమైతే ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈఎన్సీ కూడా నేను కూడా కంప్లైంట్ చేసి వస్తాను. నేను ఇప్పుడు ఎర్రగుంట 2 ఎకరాల చేంజ్ ఉందని 27 గుంటలు 27 గుంటలు అని చెప్తున్నారు. దాని కింద రైతులు ఏమైనా సహకరిస్తున్నారా, ఏమైనా పార్కం ముందు దాకుంటుందా, లేకపోతే ప్రస్తుతానికి అది మొత్తం కూడుకుపోయింది? ఆల్రెడీ కుంట ఉన్నదాడా. ఓకే, కాకపోతే దాన్ని ఏంటంటే నింపుకొస్తారు, చెత్తతో అంతా నింపుకుంటూ వచ్చి మొత్తం ఇచ్చేస్తారు. మీరు కూడా చూసారు కదా, మీకు తెలియదా? దాని కింద ఏమైనా రైతులు ఉన్నారా? రైతుల సంగతి కాదు, మనకు రైతులు ఉన్నారా ఎవరు ఉన్నారా కాదు, కుంట ఉన్నదాడా, అది గవర్నమెంట్దా కాదా? మరి రైతులు లేకపోతే ఇక కబ్జాలు చేసేస్తామా? మరి మొత్తం నింపేసేస్తాము, మొత్తం మట్టితో నింపేసేసి ఒక పని చేస్తాం. మనకు అవసరం లేదు, మీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. పేద ప్రజలు ఉన్నారు శంకరంపేటలో, వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించేసేస్తాం. అడుగుదాం,
తహసీల్దార్ని అడుగుదాం, కలెక్టర్ని అడుగుదాం, మన పట్టాలు ఇవ్వండి సార్, పేదోళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఎట్లయినా మన ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నది. ఆ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాళ్ళు లేని వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదా. ఇక ఏది లేదు, పారకం లేదు, రైతులు లేరంటే ఇక కబ్జాలు చేసుకుంటా పోదామా? ఏమంటారు? అది అవన్నీ క్లియర్గా ఇచ్చింది నేను. అది వాళ్ళు తీసుకుంటారు. అది కబ్జా చేసిండ్రు. ఇప్పుడు XYZ ఉన్నారు, వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళకి పట్ట ఉన్నది, ఒక నంబర్ ఉంది, ఒక సర్వే నెంబర్ ఉంది. దాన్ని ఏం చేసిండ్రు, అలా చూపించిండ్రు, కుంటలో చూపించిండ్రు. వాళ్ళు పోయి కుంటలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే కొన్నారో వాళ్ళు కుంటలో ఇది చేసుకున్నారు. ఇప్పుడు అదే కిరికిరి నడుస్తుంది పాపం. వాళ్ళు కొన్నోళ్ళకు వాళ్ళు ఎంతో కష్టపడి ఎక్కడ నుండి వచ్చి లక్షల రూపాయలు పెట్టి కొన్నారు. అది ఎవరిని ఇది చేస్తారు, ఇది ఇట్లా ఇది చేసుకుంటా మోసం చేసుకుంటా. ఇట్లా మోసం చేయదు కదా. నీకు ఉంటే పట్ట జగలు చూపించాలి, బాజప్తి చేయాలి. ఇంత దౌర్జన్యం చేసుకుంటూ పోతే ఎట్లా? కలెక్టర్కు కూడా నేను కలెక్టర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ కుంటదే కానీ ఇంకా సర్వే నెంబర్ 100 కూడా ఉంది. దాంట్లో కూడా నేను వాళ్ళని అడుగుతున్నా. ఇప్పుడు మా శంకరంపేటలో పేదోళ్ళు ఉన్నారు, ఇండ్లు లేనోళ్ళు ఉన్నారు. ఒక్కటే ఫ్యామిలీలో ఎంతోమంది కుటుంబం పెద్దగా అయిపోయింది కాబట్టి వాళ్ళ గురించి దయచేసి పట్ట సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తా, కోరుతా. నేను కలెక్టర్ని కొడతా, మన ఎమ్మెల్యే గారిని కొడతా, మన ఎంపీ గారిని కొడతా, మంత్రిని కొడతా, గవర్నమెంట్ని కూడా కోరుతా. పేదలు, ఇండ్లు లేని పేదలకు ఇల్లు ఇచ్చేయడానికి కూడా నా వంతు కృషి చేస్తా. మనకు ఏదైతే ఇందిరమ్మ పథకం నుండి మనకు ఇండ్లు ఇస్తున్నారో ఆ ఇళ్ళల్లో శంకరంపేటలో ఉన్న వాళ్ళకు ఇవ్వడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఏవైతే ఇది కబ్జాలు జరిగిందో దాన్ని మాత్రం క్లియర్గా చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పి నేను ఆల్రెడీ కలెక్టర్ కోరినా. ఇక మీ ద్వారా కూడా నేను ప్రజలకు కూడా చేస్తున్నా, విన్నవించుకుంటున్నా. కలెక్టర్కు, అధికారులకు, అనధికారులకు కూడా అందరికి కూడా ఇది చేసుకుంటున్నా. ఈ సర్వే రిపోర్ట్, ఇది సర్వే చేసిండ్రు, ఇది 24గా చేసిండ్రు. దీని ప్రకారమే ఆ బోర్డులకు ఇట్లా పాతిండ్రు. మన ఉద్దేశం ఎవరి మీదనో చేయాలి, ఎవరినో సాధించాలనే ఉద్దేశం కాదు. న్యాయంగా పోదాం, ఎవరికి ఇబ్బంది కావద్దు, ప్రజలకు ఇబ్బంది కావద్దు, కొన్నోనికి ఇబ్బంది కావద్దు, అమ్మినోడు కూడా ఇబ్బంది కావద్దు. మనం ఏంటంటే అమ్మేవాళ్ళు లేదు కానీ చూసుకుంటూ ఇచ్చేయాలి. పట్టదుంటే మనం ఎందుకు ఇచ్చేస్తాం? నీ పట్టదంట్లో నువ్వు అమ్ముకో.